ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రియమైన సహోదరులకు అలాగే సహోదరులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్న ఈ దినము మీ మధ్య ఇచ్చిన పరిచర్ను బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి పెద్దలకు మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయము మనము 1 నుండి 4 వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని స్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెముల నుండి వెలివేయబడనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగ చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెలగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9 నుండి చదువుతున్నాం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలికి వెళ్ళిపోవలెను. అతడు పాలెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాలెములో చేరవచ్చును. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు గాక గసికి ఒకటి నీ యొద్ద ఉండవలెను. నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రొవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనా చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 2వ వచనం నుండి చదువుతున్నాను. 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక అధ్యాయము 2వ అధ్యాయము వచనం 3వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసులో దయచేసిన గొప్ప రక్షణకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం మా ప్రభు దినం మాకు ఈవుగా ఇచ్చారు, సజీవులుగా ఉంచారు. మీ సన్నిధి తెచ్చి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన ద్రాక్షరసం, ఇంకా మా కుటుంబాలలో అనేకులు రక్షింపబడవలసిన వారుగా ఉండగా వారిని కనికరించండి, రక్షించండి, ఆరాధికుల్లో పాలువారుగా చేయండి. స్థానిక సంఘం యొక్క మా ప్రభువా కుటుంబాల ప్రార్థనలు, అవసరతలు మీ పాదాలకు అప్పగించుకుంటున్నాం. నాయనా,
మరి చదవబడిన లేఖన భాగాలను దీవించండి. మా పక్షంగా నాయనా మాకు మీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మాట్లాడి మా లోపాలు దిద్దుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరము కూడా వినువారంగా మాత్రమే కాకుండా విన్న వాక్యము ప్రకారం ప్రవర్తించువారుగా ఉండటానికి దయ చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయములో మొదటి 4 వచనాలు చదువుకుంటున్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయములో 9 నుండి 14 వచనాలు కూడా మనం చదువుతూ వస్తున్నాము. ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 3వ వచనం నుండి చదివాం కొన్ని వచనాలు. ఈ భాగంలో పాలెము గురించిన మరి విశేషమైన సంగతులను దేవుడు తన ప్రజలకు తన దాసుని ద్వారా తన వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. పాలెము దాని విశిష్టత లేక పాలెం యొక్క పరిశుద్ధత, పాలెం యొక్క పవిత్రతను వారు కలిగి ఉండాలి అనేది చెప్తూ ఉన్నాడు. పాలెము స్థానిక సంఘాన్ని చూపిస్తూ ఉందని మనం విన్నాం పిల్లలు. సంఘము యొక్క విశిష్టత లేక సంఘం యొక్క పరిశుద్ధత మనము కాపాడవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే మరి సంఘము దేవునిది, దేవుడు పరిశుద్ధుడు. అలాగే సంఘము పరిశుద్ధమైన సంఘము పేరు, సంఘానికి ఉన్న రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే పరిశుద్ధమైన సంఘము. సంఘము గురించి జీవం గల సంఘం అన్నాడు, జ్యేష్ఠుల సంఘం అన్నాడు, ఇంకా రకరకాల మరి పేర్లు సంఘానికి ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది పరిశుద్ధ సంఘము అనేది మనకి కనబడద్దు అనమాట. అందుకని సంఘము యొక్క మరి పవిత్రత మనము కాపాడవలసిన వారుగా ఉన్నాం. వ్యక్తిగతంగా రక్షించబడిన వారు ఎవరికి వారే పరిశుద్ధతను మరి కాపాడుకోవాలి అనే సత్యాన్ని మనం వింటున్నాం పిల్లరా. మరి నిన్న చాలామంది రాలేదు. ఒకవేళ డ్యూటీస్, వేరే వేరే కారణాలు ఉండొచ్చు. ఒకవేళ వాక్యం ఎడల ఆసక్తి కూడా లేకపోవచ్చు. ఆ టీం కూడా ఉంటుంది. మరి ఏదేమైనా మరలా 3 వర్తమానాలు ఇప్పుడు చెప్పే సమయం కాదు కనుక మీకు ఎలాగో ఛానల్ దేవుడిచ్చారు కనుక మీ ఖాళీ సమయంలో మీ ఛానల్ ఓపెన్ చేసుకుంటే నిన్న 3 వర్తమానాలు మరి వినటానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి అవకాశం ప్రభు మనకి ఇచ్చారనమాట. అలా కూడా వినటానికి తీరిక లేదండి అంటే డౌటే. ఇది ఖచ్చితంగా డౌట్ పడవలసిన విషయమే. కనుక జాగ్రత్త పిల్లల, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక మన పోకడెప్పుడో తెలియదు. చెప్పండి, ప్రభు రాకడెప్పుడో తెలియదు. మనకు తెలియని చాలా ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటామంటే అంతా తెలుసు అన్నట్టుగా మరి ముందుకెళ్తూ ఉంటాం. అలాగా వెళ్తే నష్టపోతాం పిల్లరా. కనుక పాలెమును గురించిన విషయాలు 3 వర్తమానాల్లో మనం విన్నాం పిల్లరా. ఆ పాలెములో కుష్ఠరోగి ఉండకూడదని, రక్తస్రావం గలవారు ఉండకూడదని, అలాగే మరి శవమును ముట్టిన వారు ఉండకూడదని సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చెప్పాడు. వారు అపవిత్రులు, వారిని గురించిన విధులు మనం చూసాము. అందులో ఉన్న క్రొత్త నిబంధన సత్యాలు కూడా మనం చూసాం పిల్లలు. అయితే ఈ 3 కూడా ప్రభువు ముట్టాడు. మనం విన్నాం కదా రాత్రి. ఆయన కుష్ఠరోగిని ముట్టాడు, స్రావం కలిగిన స్త్రీ ఆయన ముట్టింది, పాడి ఆపి నాయును గ్రామంలో మరి చనిపోయిన ఒకరిని తీసుకెళ్తున్నప్పుడు పాడిని ముట్టాడు. ఆయన పరిశుద్ధుడు కనుక కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు, స్రావం కలిగిన స్త్రీ బాగుపడింది, శవము జీవముతో కూడా తిరిగి
లేచిందనమాట. కనుక పరిశుద్ధుడు యేసు ప్రభువారు, ఈయన ఎవరిని ముడితే వారు పరిశుద్ధులు అవుతారు. విన్నారా? వాళ్ళు ఎవరిని ముడితే వాళ్ళు అపవిత్రులు అవుతారు, ఈయన ఎవరిని ముడితే వారు శుద్ధులవుతారు అనమాట. అది ఆ డిఫరెన్స్ మనం గమనిస్తే, ఆదామునందు మనం అందరం పాపులమే, క్రీస్తు యేసునందు ఉన్న అందరూ చెప్పండి పరిశుద్ధులే. అందరూ ఎవరు ప్రభువును నమ్ముకుంటే వారు అందరూ పరిశుద్ధులే. కనుక ఇప్పుడు మనము దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, మరి పండుగలు, అమావాస్యలు, పున్నములు ఇవి మనం పాటించే అవసరం లేదు. చనిపోయినప్పుడు పిల్లరా 3వ దినం మరి 7వ దినం 2 దినాలు చేయవలసిన అవసరత లేదు. మనం విన్నాం కదా. కనుక ప్రభువే మనకి మన ప్రభువునే మనం అనుసరించవలసిన వారుగా ఉన్నాం పిల్లలు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 9 నుండి మనము 14 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ నీ శాన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను అన్నాడు. విన్నారా? రాత్రి జరిగిన దాని వలన మైలు పడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపులకు వెళ్ళిపోవాలి, అతడు పాలెములో చేరకూడదన్నాడు. ఎందుకంటే 14వ వచనంలో నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండెను కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను అన్నాడు. ఈ పాలెము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది యుద్ధ పాలెం అంటారు. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, యుద్ధ పాలెం, సైన్య పాలెం, ఇశ్రాయేలీల యొక్క సైన్య పాలెం. వారు చుట్టూ శత్రువులే కనుక వారికి యుద్ధాలు చేసేవారు. నిజంగా క్రీస్తుకు పూర్వం ఇప్పుడు కూడా వారికి యుద్ధాలే కదా, మనం వింటున్నాం కదా. ఇప్పుడు కూడా వారు చాలా యుద్ధాలు చేయవలసి వస్తూ ఉంది. వాళ్ళ ఏర్పాటు అది, దేవుడు అలాగన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధన సత్యములో మనము కూడా సైన్యమే కదా. మన తిమోతికి రాసిన మరి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అన్నాడు. మన ప్రభువే సైన్యాధిపతి, మనమే సైన్యం. ఒంగోలు హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ, థర్డ్ వే క్రిస్టియన్ అసెంబ్లీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని పిల్లలు, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారే సైన్యం. కనుక ఇది సైన్యపాలెం, ఇది సంఘపాలెం. విన్నారా? కనుక ఈ సంఘములో సైన్యపాలెం కూడా ఉన్నది, అంటే పోరాడేది ఉన్నదన్నాడు. మనం ఎంత ధన్యులమో చూడండి. కత్తులక్కర్లా, ఈటిలక్కర్లా, డాలక్కర్లా, శిరస్త్రాణం అక్కర్లా, పిల్లరా భయం అక్కర్లా. ఎందుకంటే మన పోరాటాలు భూ సంబంధమైనవి కావు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. మన పోరాటము పిల్లరా మరి చూస్తున్నాం కదా, వింటున్నప్పుడు బాంబులు కదండి, రాఫెల్స్, రకరకాల యుద్ధ ఆయుధాలతో మరి అపార్ట్మెంట్స్ కూలిపోవటం, రక్తపు మడుగులు ఏరులై పారటం, అటు ఇటు కూడా వందల వేల శవాలు మనం చూస్తున్నాం. ఒకవేళ మనం ఆ ఏర్పాట్లు ఉంటే ఇప్పుడు మనం అదే పనిలో ఉండేవాళ్ళం. తల్లి జాడ పిల్లక లేక, పిల్ల జాడ తల్లికి లేక మన కుటుంబాల పరిస్థితి ఏమయ్యి ఉండేది చూడండి. కానీ పిల్లరా ఇక్కడ మనము ఏర్పాటు సంఘము, దీని పోరాటం వేరు. ఇది ఆత్మీయమైనటువంటి పోరాటం, ప్రార్థనా పోరాటం, సువార్త పోరాటం, బోధ పోరాటం, విశ్వాస పోరాటం, పరిశుద్ధమైన పోరాటం కదండి. ఈ యుద్ధములో, ఈ యుద్ధ పాలెములో, సైన్య పాలెములో మనము కూడా పిల్లరా ఈ పాలెము పరిశుద్ధముగా ఉండాలన్నాడు. కారణం ఏంటంటే పాలెములో, ఈ పాలెము యెహోవా పాలెము అని విన్నాము, ఆయన నివసించుచుండు పాలెం అని విన్నాము, ఆయన సంచరించే పాలెం అని విన్నాం. 2 వైపులా సైన్యం ఉంటే యుద్ధం చేస్తారు వాస్తవమే, కానీ విజయం ఇచ్చేది మాత్రం దేవుడు కదండి. మీరు ఆలోచన చేయండి,
శత్రువులకి విజయం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, ఇశ్రాయేలీయులకు విజయం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. విజయశాలి, ఆయన ఆధీనంలో ఉంది జయము అపజయము. మీరు కావాలంటే లేఖనాలు ఎన్నో చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కోసారి శత్రువులకు విజయం ఇచ్చేవాడు కదండి. మళ్ళా వాళ్ళు మొరబెట్టినప్పుడు ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చేవాడు. విజయము ఆయన చేతిలో ఉంది కనుక ఇప్పుడు ఇశ్రాయేలు వారు యుద్ధం చేయాలంటే వారి సైన్య బలం, వారి యొక్క సంఖ్య బలం, వారి యొక్క ఆయుధ బలం, వారి ఖండ బలం, వారి గుండె బలం, ఇంకా చెప్పాలంటే వారి జ్ఞాన బలం, యుద్ధ పంక్తులను తీర్చే జ్ఞానం, వీటి ద్వారా యుద్ధములో వారికి విజయం కలగదంట. ఎవరి ద్వారా? 14వ వచనంలో ప్రాముఖ్యంగా మనం చదివిన భాగంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పాలెములో ఆయన సంచరిస్తాడంట. ఆయన సంచరించి శత్రువులను చేతికి అప్పగిస్తాడు, వారిని శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాడు, ఆయనే ఆ యుద్ధంలో విజయం ఇస్తాడు అనే సత్యాన్ని మరి ఈ భాగంలో చూపిస్తా ఉన్నాడు అనమాట. అందుకని యుద్ధము యెహోవాదే కదండి. ఆయనే బలాఢ్యుడు, ఆయనే శత్రువులను మరి అప్పగించేవాడు, యుద్ధములో విజయం ఇచ్చేవాడు. పిల్లరా, అందుకనే ఆ యుద్ధ పాలెమునకు కొన్ని నియమాలు ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యములో సంఖ్యాకాండము, దేవుని వాక్యములో సంఖ్యాకాండము 31వ అధ్యాయం అనుకుంటా. చూడండి, సంఖ్యాకాండములో అధ్యాయము 31వ అధ్యాయము పిల్లల వచనం 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా అన్నాడు అనమాట. ఇది యుద్ధాల గురించిన విధులు విన్నాం కదా. కుష్ఠరోగి దాని గురించిన విధులు, స్రావం గలవారు దాని గురించిన విధులు, శవము ముట్టుట వలన అపవిత్రుడైతే దాని గురించిన విధులు, ఇవి ఇప్పుడు యుద్ధ పాలెం సైన్యము ఆ యుద్ధమును గురించినటువంటి పిల్లల విధులు మనం వింటా ఉన్నాం కదా. విధులు ఇవి దేవుని విధులు, దేవుని కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని శాసనాలు. విన్నారా? అలాగైతే సంఘానికి కూడా పోరాట విధులు ఉన్నాయన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలు ఏమన్నాడు? పోరాడువాడు జట్టి అయిన వాడు, చెప్పాలి తర్వాత మాట, నియమం ప్రకారమే పోరాడాలి. అదే విధి అంటే. ఇక్కడ విధి అన్నాడు, అక్కడ నియమం అన్నాడు, పదాలు తేడా అంతే. కనుక పిల్లరా, ఇశ్రాయేలు వారు సైనికులు యుద్ధము చేయాలి, ఆ యుద్ధ విధులున్నాయి. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం అయిన తర్వాత కూడా ఆ వివరాలన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడ. మనం ద్వితీయోపదేశ కాండంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు విధులు ఉన్నాయి, యుద్ధం అయిన తర్వాత విజయం పొందిన తర్వాత విధులు ఇక్కడ రాశాడు అనమాట. మీరు తీరిక సమయంలో చదవండి. అన్ని చదివి వినిపించటం సమయం సరిపోదు కనుక నేను కొన్ని అధ్యాయాలు చెప్తూ మీ తీరిక సమయంలో చదవమన్నాను. మరి ఎన్ని గుర్తున్నాయో గుర్తులేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి. దయచేసి అవసరమైతే రాసుకోండి, మీ తీరిక సమయంలో చదువుకోండి. కనుక యుద్ధ సంబంధమైన విధులు అని చెప్పాడు అనమాట. మరి ఒకవేళ ఇశ్రాయేలు వారు యుద్ధానికి వెళ్తే, శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో 9వ వచనం ఏమన్నాడు? నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలన్నాడు అనమాట. అంటే యుద్ధానికి వెళ్ళే వారిలో ఏ కార్యాలు ఉండకూడదంట, అక్కడే ఉంది కదా. ఏ దుష్కార్యము సేన చేయకూడదు. సైన్యాధిపతి ఉంది, సైన్యం ఉంది, పైన దేవుడు ఉన్నాడు అని ఏ కార్యాలు పడితే ఆ కార్యాలు చేయకూడదు. యుద్ధం మందే, విజయం మందే అన్నట్టుగా ఆ ధీమాలు లేకుండా, దుష్కార్యాలు లేకుండా ఉండాలంట. యుద్ధ సైన్యము యుద్ధానికి వెళ్ళేటప్పుడు, శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు పాలెములో సైన్యము ఏ దుష్కార్యం చేయకూడదు అన్నాడు. విన్నారా? ఒకటి, దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. రెండోది చూడండి, 10వ వచనం. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలు వెలుపలకు వెళ్ళిపోవాలి అన్నాడు. అంటే మైలుపడిన వాడు పాలెములో ఉండకూడదు అనే సత్యాన్ని 10వ వచనంలో చూపిస్తూ ఉన్నాడు.
తర్వాత 12-13 వచనాలు చూడండి. పాలెము వెలుపల వారికి ఒక చోటు ఉండాలంట. దాన్ని బహిర్భూమి అన్నాడు. బహిర్భూమి అంటే తెలుసు కదా, విసర్జన. ఉదయకాలం విసర్జన చేసి ఒక చోటు, అది పాలానికి వెలుపల ఉండాలి. అందరూ అక్కడికి పోవాలి. విసర్జించిన దాన్ని, ఆ మలమును కప్పివేయాలి, అది కనబడకూడదు. ఎందుకు అంటే 14వ వచనంలో దేవుడు ఆ యుద్ధ పాలెములో సంచరిస్తూ ఉన్నాడు. శత్రువులని ఇశ్రాయేలు వారికి అప్పగించడానికి ఆయన సంచరిస్తున్నాడు. కనుక అసహ్యమైనది ఏది కూడా ఆ పాలెములో ఆయన కంటబన పడకూడదు, దేవుని కంట పడకూడదు. 3 విషయాలు చెప్పాడు. 1, దుష్కార్యము ఆ పాలెములో ఉండకూడదు. 2, మైలు పడినవాడు ఆ పాలెములో ఉండకూడదు. 3, విసర్జించినది ఏది కూడా బయట కనబడకూడదు, అది కప్పివేయాలి, ఆ మలమును కప్పివేయాలి అని 3 సంగతులు చెప్పాడు. అప్పుడే వారికి విజయం. అప్పుడే వారికి ప్రియులారా, శత్రువులతో పోరాడినప్పుడు దేవుడే వారిని అప్పగించి వారికి విజయం ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. ఇది యుద్ధ నియమాలు అంటారు. ఈ విధులు యుద్ధ విధులు అంటారు. వీటిని మనం విన్నాం కదా, యుద్ధమునకు పోయినప్పుడు వారిని గురించిన విధి అని చెప్పాడు కదా ప్రియులారా. కనుక ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దుష్కార్యం అనేది అంటే చెడ్డ కార్యములు ఏమన్నాడు చూడండి దేవుని వాక్యంలో, క్రొత్త నిబంధన వెలుగులో యోహాను రాసిన మొదటి పత్రికలో లేక 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో దేవుని వాక్యములో 3వ పత్రిక ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి. 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు అంటున్నాడు అనమాట. ఇక్కడ 2 కార్యాలు చెప్తా ఉన్నాడు. 1 మంచి కార్యము, 2 చెడు కార్యములు. మనము మంచి కార్యాలు చేయటానికే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. సంఘము చెప్పండి, ఏ కార్యాలు చేయాలి? చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునుము అని. కనుక మరి దేవుని దాసుడు యోహాను ఎంత చక్కగా పిలిచాడో చూడండి. ప్రియుడా, దేవుని పిల్లల పిలుపు బైబిల్లోకి వచ్చేయాలండి. ఇదివరకు ఒరే అరే అనుకునేవాళ్ళం కదా, లేక సోదరులను అయితే అది ఇది అనుకుందాం. ఇప్పుడు ఆ పిలుపులు ఉండకూడదు మనకి. ప్రియుడా, సోదరుడా, సోదరి, సహోదరుడా, మరి ప్రియులారా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా కదండి. చక్కని పిలుపులు బైబిల్లో మరి భక్తులు పిలిచారు. దేవుని పిల్లల్ని ఎలా పిలిచారు బైబిల్లో? విశ్వాసులారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, ప్రియులారా. మరి వ్యక్తిగతంగా అయితే ప్రియుడా, సంఘముగా అయితే ప్రియులారా, సహోదరులారా. ఈ పిలుపు మనం వాడుక చేసుకోవాలన్నమాట. ఈ పిలుపు మనం వాడుక చేసుకోవాలి కదండి. ఇంకా చాలామంది పాత పిలుపులతోనే ప్రియులరా కనబడుతూ ఉన్నారు. కనుక మరి అపోస్తులుడైన యోహాను గాయుని ప్రియుడా అని ఎంత చక్కగా, ఓ గాయు అంటలేదు, ఓ ప్రియుడా కదండి. చాలాసార్లు ఈ అధ్యాయంలో, ఒకే అధ్యాయం కదా, చాలాసార్లు చెప్పాడు. 2వ వచనంలో ప్రియుడా అన్నాడు, 5వ వచనంలో ప్రియుడా అన్నాడు. ఇంకా మనం చదువుతున్నప్పుడు చిన్న 14 వచనాలు ఉన్న ఈ పత్రికలో 11వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు ప్రియుడా అని. ఇంకా మీరు చదవండి ఖాళీ సమయంలో. పత్రికలు, యోధా రాసిన పత్రిక కానీ, పేతురు రాసిన పత్రికలు కానీ, ఇంకా పౌలు గారు రాసిన పత్రికలు, యోహాను గారు రాసిన పత్రికలు, మరి దేవుని పిల్లలు రాసిన పత్రికలు చూడండి. పిలిచేటప్పుడు ఎంత చక్కగా రాశారో చూడండి. ప్రియుడా, ప్రియులారా, పిల్లలారా అన్నమాట. కనుక ఏం చెప్తాడు యోహాను? చెడు కార్యము కాదు, మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నామన్నాడు. అప్పుడే ఈ జీవన పోరాటంలో
ఈ బ్రతుకు పోరాటంలో మనం ఆత్మీయంగా గెలుస్తాం. వారు ఆ సైన్యము చెడు కార్యాలు చేయకుండా ఉంటే వారు యుద్ధంలో గెలుస్తారు. చెడు కార్యం అంటే ఏంటి? యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం ఒక మాట చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు శబ్దమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలానగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు. ఇది యుద్ధ పాలెం కదండి. ఎరుకో మీదకి వెళ్ళారు, యుద్ధం చేశారు, గెలిచారు. కానీ హాయి మీదకి వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు. ఓటమికి కారణం ఏంటంటే సైన్యములో చెప్పండి ఏముంది? దుష్కార్యం ఉంది. సైన్యంలో దుష్కార్యం ఉంది. అందుకే వారు వాడిపోయారు. ఆయన అప్పగించలా. దేవుడు ఉన్నాడు కానీ పాలెంలో సంచరించలా. శత్రువుని వారికి అప్పగించలా. శత్రువుల చేతులు ఓడిపోయేలాగా చేశాడు. కారణం అక్కడ దుష్కార్యం ఉంది. ఇశ్రాయేలు సేనలో, ఆ సైన్యములో, ఆ యుద్ధ పాలెములో దుష్కార్యం ఉంది. దుష్కార్యం అదే చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో. నీ సేన శత్రువులతో యుద్ధము చేయటానికి వెళ్ళినప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి అని విన్నారా? అందుకనే వారికి వాటం. ఈనాడు కూడా దేవుని పిల్లలకి కుటుంబ వాటం, భర్త వాటం, భార్య వాటమి, పిల్లల వాటమి, చదువులో వాటమి, ఉద్యోగాల్లో వాటమి, వివాహాల్లో వాటమి, సంతానములో వాటమి, ఆరోగ్యంలో వాటమి. దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నాం. విజయం ఎందుకు కలగట్లేదు? మన జీవితంలో విజయం ఎందుకు కలగట్లేదు? వాటమికి కారణం ఏంటి? అయితే ఏ దుష్కార్యంలో ఉన్నాం మనం కదా? 7వ అధ్యాయం యెహోషువ గ్రంథములో ఆ పాలెములో దుష్కార్యం ఉంది. దుష్కార్యం ఉంది. దానివల్ల వారు వాటమని దేవుడు చెప్తున్నాడు అక్కడ. మీరు చూడండి, ఈనాడు మన కుటుంబాల్లో, సంఘాల్లో వాటమికి కారణం ఏంటి? దేవుడు మనకి తన దక్షిణ హస్తం, బలమైన హస్తం మనకి విజయానికి చేయి అందించకపోవటానికి గల కారణాలేంటి? సపరీక్ష చేసుకుందాం. ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం కదా, 11వ అధ్యాయంలో ఏమన్నాడు? తన్ను తాను పరీక్షించుకోవాలన్నాడు. నన్ను మీరు, మిమ్మల్ని నేను పరీక్ష చేయటం కాదంట. నాకు నేనుగానే పరీక్ష చేసుకోవాలి. నేను, నా కుటుంబం, నా సేవ, నా పరిస్థితులను పరీక్ష చేసుకోవాలి. ఎందుకు ఈ వాటం? ఎందుకు ఈ అపజయం? ఎందుకు ఈ దుఃఖం? ఎందుకు ఈ నిట్టూర్పులు? పిల్లలు ఆలోచన చేసుకుందాం. కనుక దుష్కార్యాలు స్థానిక సంఘానికి తగవు అనేది చెప్తా ఉన్నాడు. చెడు కార్యాలు కాదు, మంచి కార్యాలే. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు వాడు దేవుని చూచిన వాడు కాడు అని చెప్తా ఉన్నాడు. అన్నారా? తర్వాత 2వ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ఇంకా మీరు వాటికి కొన్ని కలుపుకోండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 10వ వచనం. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపులకు వెళ్ళిపోవాలను అన్నాడు. విన్నారా? అతడు పాలెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నేలతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెములో చేరవచ్చును అన్నాడు అన్నమాట. ఎందుకంటే మైలుపడిన వాడు పాలెములో ఉంటే 14వ వచనంలో పాపం లేని వాడు పాలెములో సంచరించడానికి ఆటంకం. అర్థమైందా? లింకు కలపండి. 10వ వచనంలో మైలుపడిన వాడు ఉన్నాడు. 14వ వచనంలో మైలు లేనివాడు అంటే పాపం లేనివాడు. ప్రభు సంచారం ఉంది కనుక ఆయన సంచారానికి ఆటంకం. శత్రువుని అప్పగించాలంటే ఆయన సంచరించాలి పాలెములో, యుద్ధ పాలెములో. కనుక ఆటంకం, మైలు పడిన వాడు పాలెములో ఉంటే ప్రభు యొక్క సంచారానికి ఆటంకమై ఉన్నది పిల్లలు. అందుకని రాత్రి జరిగిన దాని వలన మైలు పడిన వాడు మీలో ఉండకూడదు, అతడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలన్నాడు. అంటే రాత్రి జరిగిందంటే మనకి కొంచెం వివరంగా అక్కడ లేదు కానీ కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు నా అభిప్రాయం మాత్రమే, దేవుని వాక్యంలో నా అభిప్రాయం మాత్రమే పంచుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా మనకు అక్కడ లేదు, రాత్రి ఏం జరిగింది అక్కడ అనేది మనకు అక్కడ లేదు కనుక కొన్ని సందర్భాల్లో యుద్ధాలు జరిగినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయములో
అమాలేకీయులు దండెత్తి వచ్చి మొదటి వచనంలో దావీదు ఉన్న సిక్లాగును కాల్చేశారు. దావీదేమో అతనితో ఉన్నవారిని తీసుకొని మరి ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు రాజైన సౌలు మీదకి యుద్ధానికి పోయాడు 29వ అధ్యాయంలో. ఈలోపుగా అమాలేకీయులు వచ్చారు, దండెత్తి చాలా వాటిని జయించుకుంటా వస్తున్నారు. ఇప్పుడు దావీదు యొక్క సిక్లాగు గుహ మీద కూడా పడి వాళ్ళ స్త్రీలను పిల్లలను కలిగిందంతా పట్టుకొని అమాలేకీయులు వెళ్ళిపోయారు. దావీదు తిరిగి వచ్చి చూసుకునేసరికి ఏమి లేదు, అక్కడ అంతా కాల్చబడింది. మరి భార్య పిల్లలు ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కోల్పోయారు. దావీదుతో ఉన్నవారు దావీదుని చంపాలని చూశారు, కానీ దావీదు ప్రార్థన చేశాడు. వాళ్ళని తరిమితే దేవుడు అప్పగిస్తానని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళని తరుముకుంటా వెళ్తూ ఉన్నారు. మార్గంలో ఒక వ్యక్తి కలిశాడు, అమాలేకీయుడు. ఎక్కడి నుంచి వచ్చావంటే ఓరాలని చెప్పాడు. సైన్యానికి చెందినవాడు, అమాలేకు సైన్యానికి చెందినవాడు. మరి మాకు దారి చూపిస్తావని అడిగితే, నన్ను వాళ్ళకి అప్పగించకుండా ఉంటే దారి చూపిస్తాడు. దారి చూపించాడు. దావీదు అమాలేకీయులను దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. దేవుని వాక్యంలో 16వ వచనం చూడండి. 16వ వచనం, 30వ అధ్యాయం 16వ వచనం. తర్వాత వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి అన్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కొంతవరకు. గెలిచిన వారి సంతోషం వేరు. ఆ రాత్రి సమయంలో మళ్ళీ తెల్లారితే కానీ యుద్ధం ఉంటుంది కదా. యుద్ధము ఉదయకాలం, సాయంత్రం అయ్యేసరికి యుద్ధం ముగించేస్తారు. కనుక యుద్ధంలో గెలిచారు కనుక సొమ్ము ఉంది, దోపుడు సొమ్ము ఉంది, స్త్రీలు ఉన్నారు, రకరకాల మందు విందు ఆటపాటలు వారు సలుపుతున్నారు అని మాట రాయబడింది. దీన్ని బట్టి కొందరు ఆ రాత్రి సమయంలో మైలుపడినవాడు అంటే వేరే స్త్రీ పురుషుల యొక్క కూడికలు చెప్తా ఉన్నాడు అనమాట. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అక్కడ ఉన్న భాగం. అందుకని రాత్రి మైలుపడిన వాడు, రాత్రి జరిగిన దానివల్ల మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేహం యొక్క పవిత్రత చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. యుద్ధ పాలెంలో ఉన్నాం, నువ్వు పోరాట స్థితిలో ఉన్నావు కనుక దేహం యొక్క పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్గా చెప్పాడు అనమాట. పిల్లరా, మనము కూడా మీరు తీరిక సమయంలో చదవని చెప్పి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీరిక సమయంలో చదవండి, ఎంత ఖచ్చితంగా చెప్పాడు. కొన్ని విషయాలు నిన్న కూడా విన్నాం కదా. కనుక మనము ఆరాధన చేయాలన్నా దేహం యొక్క పవిత్రత, సువార్త ప్రకటించాలన్నా దేహం యొక్క పవిత్రత, ఇంకా మనము ప్రభు పని ఏ పని చేయాలన్నా మైలుపడిన జీవితముతో దేవుని పని చేయకూడదు అని చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. అలా చేస్తే వారికి వాటమి. విన్నారా? అందుకని వాడు పాలెం వెలుపలకు వెళ్ళిపోవాలన్నాడు. మరి ఎప్పుడు చేరాలి అంటే అక్కడ చెప్పాడు 11వ వచనంలో మళ్ళీ చెప్పాడు, సాయంకాలం వరకు వాడు పాలెంలో వెలుపల ఉండాలి, నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును అన్నాడు. కనుక నీళ్లతో వాడు శుద్ధి చేయబడాలి, సాయంకాలం వరకు వెలుపల ఉండాలి. ఇవి యుద్ధ నియమాలు పిల్లరా. అయితే ఇందులో మనకు పాఠం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఏమన్నాడు. 5వ అధ్యాయంలో పిల్లరా దేవుని వాక్యంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 5 వచనం పిల్లరా 4వ వచనం చూడండి. 4వ వచనం, సహోదరులారా, విన్నారు కదా ఇందాక ప్రియులారా అని పిలిచాడు, ఇక్కడ సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. ఒకప్పుడు మనం చీకటై ఉన్నాం, చీకట్లో నుండే వచ్చాం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాం కదండి. పూర్వం మీరు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు కదా. కనుక ప్రభు వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు రెండోసారి నమ్మిన వారి కోసం. పిల్లరా,
ఆయన పాపము లేకుండా తన కొరకు కనిపెట్టే వారి నిమిత్తము, వారి రక్షణ నిమిత్తం రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక ఆ దినము దొంగ వల్ల మీ మీదకి రావటానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు అన్నాడు. మరి ఎవరంటే మీరు? 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నాడు. విన్నారా? వారు రాత్రి జరిగిన దాని వల్ల మైలుపడిన వారు వారిలో ఉండకూడదు. మనము ఇక్కడ రాత్రి వారముగా ఉండకూడదు, చీకటి వారముగా ఉండకూడదు అన్నాడు. చాలా తేడా, డిఫరెన్స్ చక్కగా చెప్పాడు అనమాట. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము, మనము పగటి సంబంధులం, మనం వెలుగు సంబంధులం అని చాలా తేటగా చెప్పాడు. కనుక పిల్లరా, రాత్రి అనేది చీకటిని చూపిస్తూ ఉంది, చీకటి అనేది పాపాన్ని చూపిస్తుంది. అంటే పిల్లరా, మనలో పాపం ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఏ విధమైన పాపమైనా ఉండకూడదు. పాపం అంటే, పాపం అనే పదం ఒకటే కానీ పాపము కోణాలు వేరుగా ఉన్నాయి. ఉదాహరణకి ఆకాను దొంగతనం చేసి దుష్కార్యం చేశాడు అన్నాడు. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు అది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉండేది అన్నాడు. దుష్కార్యాలు, అది దుష్కార్యమే, ఇది దుష్కార్యం అని చెప్పాడు. కానీ పాపం యొక్క కోణం వేరు. ఇది మరి దొంగతనం అయింది, అది వ్యభిచారం అనేదిగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. లేక రకరకాలుగా ఇంకా మీరు చూడండి. అలాగే పాపం అనేది విశ్వాసులు అందరూ ఒకే రకం పాపం చేయరు. పగటి సంబంధులమే, వెలుగు సంబంధులమే. మనలో అందరిలో ఒకే సంబంధమైన పాపాలు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాపం కలిగి ఉంటారు. తప్పనిసరిగా దేహ సంబంధమైందా, చూపు సంబంధమైందా, ఆలోచన సంబంధమైందా, మనలో ఏ విధమైనటువంటి పాపాలు కలిగి ఉన్నామో అలాగా ఆ పాపముతో మనము ప్రభువుని ఆరాధించటం, లేక ప్రభువుని ప్రకటించటం, పరిచర్య చేయటం, ఇది దేవుని పిల్లలుగా మనకు తగదు. అలా వచ్చి చేయటం వలన పిల్లరా సంఘానికి విజయం దక్కదు, పరిచర్యకు విజయం దక్కదు, సేవకు విజయం దక్కదు, కుటుంబానికి విజయం దక్కదు. ఆలోచన చేసుకోండి. కనుక చాలా తేటగా చెప్పాడు. మనము చీకటి వారం కాదు, రాత్రి వారం కాము అని చెప్పాడు అనమాట. పిల్లరా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని సంగతులను వింటూ ఉండగా దేవుని వాక్యంలో మీరు చూడండి, దైవ గ్రంథంలో ఆ వ్యక్తి ఒకవేళ మైలు పడితే పాలు వెలుపులకు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు రావచ్చు అన్నాడు? సాయంకాలమున స్నానం చేసి మళ్ళీ పాలెములు చేరవచ్చు అన్నాడు. అలాగనే రక్షించబడిన మనలో ఏదైనా ఒక లోపం ఉంటే, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, చూపులు, లేక క్రియలు, నడకలు, ప్రవర్తన కలిగి ఉంటే అది తప్పని దేవుని వాక్యం ద్వారా మనకి బోధించబడతా ఉంటే పశ్చాత్తాపడి దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకోవాలి కదా. సూర్యుడు అస్తమించక ముందే, సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి లోనికి వెళ్ళాలి. మనలో ఏమైనా లోపాలు ఉంటే, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో కానీ, సంఘం మధ్య కానీ, సహోదరులతో కానీ ఏమైనా విభేదాలు ఉంటే, కోపాలు, కలహాలు, కక్షలు, కార్పణ్యాలు ఉంటే వాటిని సూర్యుడు అస్తమించక మునిపే వారిని క్షమించాలి, వారితో మనం సమాధాన పడాలి. ఆ దినమే, ఏ దినము నీకు ఆ లోపం కలిగి ఉందో ఆ దినమునే సూర్యుడు అస్తమించక మునిపే అన్నాడు కదా. ఎఫెసీ పత్రిక మీరు చూడండి 4వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. కోపపడు గాని పాపము చేయకుడు అన్నాడు. మనము కోపపడం కానీ ఏం చేస్తామంటే పాపం గ్యారంటీగా చేస్తాం. విశ్వాసులు చేసే పాపాలు చాలా ఉన్నాయండి. పాపంలో నుంచి విడుదల పొందాం, అది వేరు సంగతి. అలాగని పాపం చేయరా అంటే చేయను అన్నవారు వాళ్ళు అబద్ధం చెప్పినట్టు అన్నాడు. ఏదో పాపం, ఒక అబద్ధ మాటము, చూపులో ఒక మోహపు చూపు, లేక ఆలోచనలో ఒక పాపపు ఆలోచన, ఏదో ఒకటి. ఎందుకంటే ఈ దేహం విమోచించబడలేదు కనుక ఏదో ఒక పాపం, ఊరికే కోపపడతా ఉంటాం, ఆవేశపడతా ఉంటాం, ఏమే కదా. కోపపడవచ్చు అన్నాడు కానీ పాపం చేయకుడు అన్నాడు.
అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి మీద కోపపడ్డాం. ఈ సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపే వచ్చి, లేక మనం దాన్ని సరి చేసుకొని సమాధానపడి, నిన్న ఏదో జరిగింది అనుకోండి, ఇవాళ ఆదివారం ఆరాధన చేయాలంటే సమాధానం కావాలి, కానీ ఆ కోపాన్ని అట్లాగే పెడతాం, ఆ ద్వేషాన్ని అట్లాగే పెడతాం, ఇవాళ వచ్చి ఆరాధన చేస్తాం. అది నిలిచి ఉన్నట్లు అన్నమాట. ఇది పాపం. ఏదో వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, హత్యలు చేస్తే పాపం అని మనం ఆలోచన ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలు కూడా దేవుని దృష్టిలో ఆయన అన్నాడు, అన్యులు ఎంత పాపం చేసినా చూసి చూడనట్టు వదిలేస్తాడంట. దేవుని పిల్లలు పాపం చేస్తే భూతార్థంలో పెట్టి చూసినట్టు చూస్తాడంట. మీకు అర్థమైందా? భూతార్థంలో పెడితే ఏం జరుగుద్ది? చాలా దగ్గరగా కనపడుద్ది, పెద్దదిగా కనపడుద్ది. విన్నారా? చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో పెట్టి చూస్తాడంట దేవుడు. ఎందుకంటే ఆ చిన్న విషయమే కావచ్చు, నీకు ఆ చిన్నదే కదా, ఏమైందిలా అనుకోవచ్చు, కానీ అది కూడా నీ యొద్ద ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. ఎందుకో తెలుసా? నిన్న ఇవాళ నిన్న అనుకుంటా సహోదరులు ప్రార్థన చేశారు, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును. అది ఆయన అప్పగించుకున్న ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అప్పగించుకున్న ఉద్దేశం చెప్పాడు. చదువుతారా మాట? 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25, 26, 27 వచ్చిన కలిపి ఉన్నాయి కదా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైన దానికి ఉండకూడదు, ముడత దానికి ఉండకూడదు, మరి ఏదైనా ఆ సంఘానికి ఉండకూడదు. అది పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వలనని. ఈ సంఘము ఆ మధ్యాకాశములో ఆ పెళ్లి కుమారుడు ఎదుట ఈ పెళ్లి కుమార్తె నిలబడేసరికి ఎలా ఉండాలి చెప్పండి? ఇవేమి లేకుండా ఉండాలంటండి. పెళ్లి వేదిక మీద మరి పెళ్లి కుమారుడు ఉండగా పెళ్లి కుమార్తె జుట్టెరబోసుకొని, మాసిపోయిన చీర ఒకటి కట్టుకొని, ఏమండి మరి ఎప్పుడో 10 గంటలకు రావాలని చెప్తే 2 గంటలకు వచ్చి పెళ్లి కుమారుడు పక్కన కూర్చోకుండా ఎక్కడో పక్కన వేసిన కుర్చీల మీద కూర్చుంటే చెప్పాలి మీరు, ఆ పెళ్లి కుమారుడు వివాహం చేసుకుంటాడా? పెళ్లి కుమార్తెని వేదిక మీదే ఉంది, చేసుకుంటాడా? చేసుకోడు. జాగ్రత్త. రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నాం, పెద్దలుగా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, పరిచారకులుగా ఉన్నాం, గాయకులుగా ఉన్నాం, వాయిద్యాలు మంచిదే అని ఎట్లా పడితే అట్లా ఉంటే ఆయన ఒప్పుకోడు. పెళ్లి కుమారుని ఎదుట నిలబడేసరికి నీకు ఆయన స్వరూపం రావాలి, ఆయన మనస్సు కలిగి ఉండాలి, ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఆయన కోరుకున్నాడు. అందుకనే నీ కోసం పరలోకపు దేవుడు మానవుడిగా యేసుని పేరున రక్షకుడిగా వచ్చాడు. జీవాధిపతి మరణించాడు. ఆశ్చర్యం. దేవుడు మానవుడయ్యాడు. మరణం లేని వాడు నీ కోసం నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అందుకు కదా నేను అప్పగించుకున్నది అని చెప్తున్నాడు. ఒకవేళ రక్షించబడిన తర్వాత ఏదైనా పాపం చేస్తే ఏమంటాడు? అక్కడ ఏమన్నాడు చూడండి, 27వ వచనంలో అక్కడే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుకోవాలన్నాడు. నువ్వు స్నానం చేయాలి. మైలుపడిన వాడి పాలెంలో చేరాలంటే ఏం చేయాలి? ఏమన్నాడండి అక్కడ? స్నానం చేసి మళ్ళా పాలెంలో చేరాలి. సాయంత్రం అయింది కదా అని చెప్పి పాలెంలో చేరిపోవటానికి వీల్లేదు. నేను బయటే ఉన్నా, వెలుపులే ఉన్నా, సాయంత్రం అయింది, సమయం అయింది, ఇక నేను పాలెంలో చేరొచ్చు అంటానికి వీల్లేదు. ఆ వచ్చేటప్పుడు ఏం చేసి రావాలి? స్నానం చేసి రావాలి. నీళ్లతో స్నానం చేసి రావాలి. ఏమే? ఆ నీళ్లు దేవుని వాక్యం. ఆ వాక్యం చేత నువ్వు ఉదక స్నానం చేయాలి. ఉదకం అంటే నీళ్లు కదా, ఆ నీళ్లతో నువ్వు స్నానం చేయాలి. దేవుని వాక్యం అనే ఆ నీళ్లతో, ఆ ఉదకముతో నువ్వు స్నానం చేయాలి. సూర్యుడు అస్తమించక ముందే నువ్వు స్నానం చేయాలి. పిల్లరా, ఆలోచన చేయండి. స్నానం చేయకుండా వస్తే అంటే వాక్యం చేత కడుక్కొని ఆ రోజే సూర్యుడు అస్తమించిన ఆ రోజే కడుక్కొని సరి చేసుకొని వస్తే నువ్వు పాడిన పాట ఆయన వింటాడు,
నువ్వు విరిచిన రొట్టె ఆయన అంగీకరిస్తాడు, నువ్వు వేసిన కానుక అర్పణ ఆయన అంగీకరిస్తాడు, మన పరిచర్య ఆయన అంగీకరిస్తాడు. పిల్లరా, మనం రాత్రి వారము కాము, మనం చీకటి వారము కాము అన్నాడు. విన్నారా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ఇంకా మీరు కొన్ని సంగతులు దానికి కలుపుకోవచ్చు అన్నమాట. సమయభావాన్ని బట్టి మనం 3 సంగతులు విందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఉన్నాడు, పాలెం వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను, మరియు నీ ఆయుధములు గాక, అంటే యుద్ధ ఆయుధాలు కాకుండా గసికి, దాని పేరేంటి చెప్పండి, ఇది ఒక ఆయుధం, ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆ గసికతో త్రవ్వి వెనకకు తిరిగి విసర్జించిన మలాన్ని కప్పేయాలన్నాడు. అది కనపడకూడదంట. విన్నారా? ఎందుకని? అది యుద్ధ పాలెం, సైన్యం కదా, వేలు కాదు. ఒకసారి లక్షల సైన్యం ఉంటారు, అందరూ విసర్జన తప్పనిసరి. విజయం ఎవరికి వచ్చినా చెప్పండి, ఉదయకాలం లేవగానే కాలకృత్యాలు అంటాం కదా, మనకు బాగా అలా చెప్తే అర్థమైద్ది. అందరూ వెళ్తారా? కొందరు వెళ్తారా? అందరూ విసర్జనకి వెళ్ళవలసిందే. అందరంటే వేల మంది, ఆ పాలెము వేల మందితో ఉన్న పాలెం, సైన్య పాలెం, యుద్ధ పాలెం కనుక పాలెం వెలుపల నీకు ఒక చోటు ఉండాలి, ఒక ప్రత్యేకమైన చోటు ఉండాలి. నువ్వు అక్కడికే వెళ్ళాలి, నువ్వు విసర్జన అక్కడ చేయాలి. ఎందుకంటే ఇది యుద్ధ పాలెం కనుక, సైన్య పాలెం కనుక దీన్ని ఏం చేస్తాడంటే దేవుడు సంచరిస్తాడనమాట. నిజంగా ఆయన సంచారం ఎంత గొప్పదో పిల్లరా. సంచారంలో, యుద్ధంలో ఒక డే అయిందనుకోండి, రెండో డే ఉదయం అయితే యుద్ధం చేయాలి కదా. ఆయన సంచారం చేస్తూ ఉండగా గాయపడిన వారెవరో గాయం కడతాడు, బెదిరిపోతున్న వారికి ధైర్యం ఇస్తాడు, బలహీనలను బలపరుస్తాడు. ఆయన సంచారంలో జరిగే గొప్ప సంగతులు. అందుకనే వారు ధైర్యం తెచ్చుకొని గాయాలు సైతం లెక్క చేయకుండా శత్రువుతో పోరాడాలి, విజయం చేజిక్కించుకోవాలి. నిజమే, ఆయన సంచరించాలి ఆ పాలెములో. కనుక అసహ్యమైనది ఏది కనపడకూడదు అన్నాడు. 14వ వచనంలో ఆఖరి 2 వరుసల్లో ఆ పాలెములో అసహ్యమైనది ఏది కనపడకూడదు అన్నాడు. విసర్జన మన కడుపులో ఉన్నప్పుడు దాన్ని విసర్జించిన తర్వాత మనం అసహించుకుంటాం. బైబిల్ వాక్యం, ఎవరు ఇష్టపడం దాన్ని, మన లోపలే ఉంటుంది, కానీ విసర్జించిన తర్వాత దాన్ని మనం అసహించుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది. అందుకని అసహ్యమైనది ఆ పాలెములో కనపడకూడదు. విసర్జన అయిన తర్వాత మలాన్ని, ఈ గసికే, యుద్ధ ఆయుధాలు కాకుండా ఈ గసిక ఒకటి ఉండాలి. తప్పనిసరిగా బహిర్భూమికి వెళ్ళేటప్పుడు ఈ గసిక తీసుకువెళ్ళాలి. విసర్జన పూర్తయిన తర్వాత నేల త్రవ్వి, మన్ను త్రవ్వి విసర్జన కప్పేయాలి అన్నాడు. ఇప్పుడు మనకి బాగా అర్థం కావటం కోసం టాయిలెట్లు కదా, ఎన్ని అడుగులు పోయి తీస్తారు? 12 అనుకుందాం. లేక పెద్దది ట్యాంకు, 1 అయితే 2 అయితే చెప్పుకుందాం. పైన ట్యాంక్ మీద మూత, విసర్జన కనపడకుండా. ఇప్పుడు మోడల్ మారిపోయింది, ఇప్పుడున్న జనరేషన్ అది. పూర్వకాలం బయటికి వెళ్ళేవారు, ఇప్పుడు ఇంటికొక మరి టాయిలెట్. ప్రభుత్వాలు బీదలకు కూడా సహాయపడుతూ దానివల్ల కొన్ని రోగాలు, జబ్బులు కదండి, దానివల్ల చాలా ఇబ్బందులు, చూడటానికి అసహ్యం, అది వెలుపల ఉంటే దాని వాసన, దానివల్ల కొన్ని రోగాలు, జబ్బులు. అందుకనే ప్రభుత్వం ద్వారా దేవుడు ఒక బీదలకు కూడా ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలన్నట్లుగా. ఎందుకంటే పిల్లరా, ఆయన సంచారం. అలాగనే మరి దేవుని సంఘంలో కూడా మరి టాయిలెట్స్ ఉంటాయి కదా. మరి చాలామందికి బాబు ఒకసారి ఒక గొప్ప దైవజనుడు మీటింగ్స్ పెట్టారండి 3 రోజులు. చాలామంది ఏమేమి తీసుకుంటామంటే, మేము బృందంగా పాటలు పాడతాం అన్నారంట, మేము వాయిద్యాలు వాయిస్తాం అన్నారంట, మేము పరిచర్య చేస్తాం, మేము వంటలు చేస్తాం, మేము సేవకులను రిసీవ్ చేసుకుంటాం, మేము కార్యక్రమాలను నడిపిస్తాం, మేము ఇంత ఈవులు ఇస్తాం, ఇలాగా రకరకాలుగా కార్యక్రమాలకు పంచుకుంటున్నారు. అయితే ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడంట, ఈ 3 దినాలు టాయిలెట్స్ శుభ్రం చేసే పని నాది అన్నాడంట. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అంటే ఆయన చెప్తే చాలామంది శుభ్రం చేయటానికి ఇష్టపడతారు, అంత గొప్ప దైవజనుడు. కానీ ఆయన అన్నాడంట, నేను ఈ 3 దినాలు
ఈ 3 దినాల్లో జరిగే సభల్లో చాలామంది వచ్చిపోతుంటారు. చాలా టాయిలెట్స్ ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాలి. ఏ దినానికి ఆ దినమే, ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి, మళ్ళా ఉదయం మళ్ళీ సాయంత్రం, అలా 3 దినాలు శుభ్రం చేయాలి. ఎందుకంటే కొందరు వాడుకుంటారు తప్ప దాన్ని ఎలాగా యూజ్ చేసుకోవాలో తెలియదు. కొంతమంది ఇప్పటికీ అలాగే ఉంటారు, ఇంట్లో అలాగే ఉంటారు కదండి. అలాగే సంఘంలో కూడా టాయిలెట్స్ అలాగే ఉంటాయి. కనుక ఇది దేవుని కార్యక్రమం జరిగే స్థలం. ఈరోజు ఆరాధన జరిగింది, మంగళవారం బైబిల్ తర జరుగుద్ది, గురువారం ప్రార్థన కూడి జరుగుద్ది, శనివారం సంఘమంత విజ్ఞాపన, ఈ కార్యక్రమాలు దైవ కార్యాలు జరిగే స్థలం, ఆయన సంచారం జరిగే స్థలం. కనుక బయట మందిరం వెలుపల లోపలికి వచ్చే ఆ దగ్గర నుండి పైన ఉన్న రూముల వరకు, మందిరం ఆవరణ, కింద వంటశాల, ఇవన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచాలి. శుభ్రత అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇది పాత నిబంధన చెప్పే సత్యం. ఇప్పుడు ఈ దైవజనుడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాడు. ఆయన దైవజనుడు ఇటీవలే ప్రభు దగ్గరికి వెళ్ళారనుకోండి. ఆయన చెప్పారంట, ఈ వాక్యాన్ని బట్టి నేను టాయిలెట్స్ తీసుకుంటాను 3 దినాలు. మీరా ఎంత గొప్ప సేవకులైంది, వాటిని మీరు శుభ్రం చేయటం మేమంతా చేస్తామంటే, లేదు, ఇది నా దేవుని మందిరం, ఇది దేవుని కార్యాలు జరిగే స్థలం, ఇది దేవుని సంచారం ఉన్న స్థలం. ఆయన సంచారానికి విసర్జన అసహ్యమైనది, ఆయన కనబడకూడదు. అందుకే ఈ పని నేను చేస్తాను. 3 దినాలు చేశాడంటే. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్లు, గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ముందే చెప్పారంట. ఎందుకంటే దైవజనుడు ఏం చూపించాడు, మాదిరి చూపించాడు కదా. ఈసారి 3 దినాలు నాయి, ఈసారి 3 దినాలు నాయి, ముందే. ఎందుకంటే అది దేవుని మందిరం, అది దేవుని సేవ. నిలబడి గంట సేపు వాక్యం చెప్తే దేవుని సేవ అనుకుంటున్నారు చాలామంది. ఈ సత్యం నాకు అర్థమయ్యాక మా వారానికి 3 దినాలు మా సోదరులు కొంతమంది పనిచేస్తారు. అనే బ్రదర్ వచ్చారు కదా, పూర్వం మేము ఉన్నప్పుడు చిన్న పాక, పెద్ద పని ఉండేది కాదు. ఇప్పుడు మందిరాలు ఇవన్నీ పెరిగినాయి అంటే చాలా పని ఉంటుంది, వర్క్ ఉంటుంది. కనుక 3 రోజులు చక్కటి శుభ్రత చేస్తారు. అయితే మీరు ఏదైనా చేయండి కానీ టాయిలెట్ జోలికి మాత్రం పోవద్దు, అది నా పని అన్న. వాళ్ళు అన్నారు, మీకెందుకు బ్రదర్ ఈ పని అన్నారు. ఇది దేవుని పని, నాకే కావాలి, ఎవరన్నా వెళ్తే ఒప్పుకోను, నేను చేసుకోవాలన్నారు. అంటే ఊరికే మాదిరి కోసం చెప్తున్నాను. పిల్లరా, ఏమే కొన్నాళ్ళు పాటు చేసిన తర్వాత ఒక సోదరి బలవంతంగా నా దగ్గర నుంచి లాగేసుకుంది. మీరు దూర ప్రయాణాలు వెళ్తూ ఉంటారు, డైలీ ఉండరు, తర్వాత ఎప్పుడు ఇబ్బంది అయింది, కనుక ఈ పని నాకు ఇవ్వండి తమ్ముడు గారని ఒక అక్క నా దగ్గర తీసుకుంది. నిజమే కదా పిల్లరా, నిలబడి దేవుని వాక్యం చెప్తానికి ఇష్టపడే మనం వాటిని శుభ్రం చేయటానికి ఇష్టపడం. అదనేసరికి ఎవరో చేస్తారులే, అది చూసి వచ్చేస్తాం. అసహ్యమైంది కనపడినా ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, మనకు ఆంధ్రాకి చెందిన దైవజనుడు, గొప్ప దైవజనుడు, దేవుని చేతుల్లో బలంగా వాడు. ఆయన అన్నాడు, నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎన్ని టాయిలెట్స్కి అడిగాను, ఎన్ని బాత్రూములకు అడిగాను. అంటే వాళ్ళు తీసుకెళ్ళి గదిలో పెడతారు, ఇక మీ పని మీదే అన్నట్టుగా తీసుకొచ్చేసాం మా పని, అవి మాత్రం శుభ్రంగా ఉండవు. కనుక వాళ్ళని శుభ్రం చేయమనలేరు. కనుక ఎన్ని అడిగాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో, దేవుని వాక్యం గంట సేపు చెప్పడమే మనకి పరిచర్య అనుకుంటున్నాం. అయితే కొన్ని అర్థమైనప్పుడు మనల్ని మనం తగ్గించుకొని వెళ్తా ఉండగా కింద ఏదో పడింది, ఏదో ఉంది అక్కడ, చూసుకుంటూ పోతున్నారు. వంగి తీయాలి, ఒక కాగితం, ఒక చెత్త కదండి. ఇది దేవుని సంచారం కలిగిన స్థలం. ఆయన సంచారానికి ఆటంకం కలగకుండా వంగాలి, మనసు వంగాలి, నడుము వంగాలి, మనిషి వంగాలి. ప్రతి పనిలో ఇది దేవుని పని. నిలబడే దగ్గర నుంచి గేటు దగ్గర పని వరకు, బాత్రూముల పని వరకు, ఎక్కడ పని దొరికితే అక్కడ. ప్రియులారా, చేసే మనసు కలిగిన వారు కావాలి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్న ప్రభు, మహిమలో ఉన్న ప్రభు, తండ్రితో ఉన్న ప్రభు ఉమ్ములు ఊహించుకున్నాడే, చెమట పట్టిందే, రక్తం గారుతా ఉంది, దుర్వాసన కొడతా ఉంది. ఆ పని కూడా ఆయన ఇష్టపడ్డాడు. అందరూ పొగుడుతుంటే ఉన్నతమైన స్థితిలో ఉండి గాన ప్రతిగానాలు చేస్తుంటే దానికి ఇష్టపడ్డాడు. అందరూ వస్తూ ఉంటే చెప్పండి, ఎంత ఉమ్ములు దుర్వాసన, రక్తము దుర్వాసన, చెమట దుర్వాసన 3 కలిపి ఆయన అనుభవించాడు పిల్లలు. అంతటి వాసన, దుర్వాసన ఇంకెక్కడ రాని వాసన కదండి. విసర్జన మించిన వాసన, దుర్వాసన 3 కలిస్తే
అంతెందుకండి, చేతి మీద నాలుక ఇలా అనండి, అన్న తర్వాత ముక్కు దగ్గర పెట్టండి. మన ఉమ్మి వాసన మన నోట్లోదే, ఇవి ఎక్కడిదో కాదు, నీ నోట్లోదే. ఎంత వాసన చూడండి. అటువంటిది రక్తము దుర్వాసనే, చెమట దుర్వాసన, 3 ఎంత అసహ్యుడైపోయాడండి. చూడటానికి ఆయన అసహ్యంగా కనపడతా ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం, మన కోసం, పాపాత్ములైన మన కోసం. ఆ పూజ్యుడు, ఆ పుణ్యాత్ముడు ఆయన రూపాన్ని కోల్పోయాడు. అసహించుకునేలాగా మనం అతన్ని ఆపేక్షించలేదు అన్నాడు. మనం అతన్ని చూచి ఆపేక్షించినంతగా అతనికి స్వరూపం లేదు, సొగసు లేదు అన్నాడు. ప్రవక్తని యేషయా చూసి వాపోయాడు. 6వ అధ్యాయంలో చూసిన ఆ ప్రభువుని 53వ అధ్యాయం చూసేసరికి యేషయా వాపోతా ఉన్నాడు. అయ్యా ఎందుకయ్యా నీకింత అన్నట్టుగా. గుర్తు రావట్లేదా? ఆయన త్యాగం, ఆయన తగ్గింపు, ఆయన సమర్పణ, ఆయన పరిచర్య నీకు గుర్తు రావట్లేదా? నడానికి తువాలు కొట్టుకొని మానవుల పాదాలు కడిగాడే. ఎంతకంటే తగ్గింపు ఏముంది పిల్లరా? ఆలోచించేయండి. అందుకని ఇది మనం మనసులో పెట్టుకోవాలి. బ్రదర్ మీరు పలానా రోజున వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పారని చెప్పేవాళ్ళు చాలామంది కనపడతాం మనం. అంటే గుర్తుపెట్టుకోవటం మంచిదే. ఈ వాక్యాన్ని నేను నెరవేర్చాను బ్రదర్ అని చెప్పేవాళ్ళు కావాలి. ఈ వాక్యం విన్నాను బ్రదర్, మంచిదే కదండి. చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, మంచిదే. కానీ ఈ వాక్యము విన్నప్పుడే నేను నా మనసు ఉంచాను. ఈ వాక్యం విన్నప్పుడు మీరు కూడా ఈ నెల వంతులేసుకుంటారా? 4, 5, 7 ఉన్నట్లున్నాయి. ఈ నెల మాది, ఈ నెల మాది. అవసరమైతే పోరాటం పెట్టుకోండి. అంటే పోరాటం పెట్టుకోండి, ప్రసాద్ గారి మీద వెళ్ళి కొట్టమని కాదు నేను చెప్పేది. బ్రదర్ నాకేవ్వండి ఉందా యాశక్తి పిల్లలు? క్రొత్త నిబంధన వెలుగులోనికి వద్దాం. దాన్ని క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడంటే విసర్జించమన్న దాన్ని దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 11 చూడండి ఏమన్నాడు? ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలన్నాడు. విన్నారా? మనం విసర్జించవలసింది 1, 2 కాదు. అది కాదు అక్షరార్థం. నువ్వు విసర్జించితే విసర్జించు, ఉంచుకుంటే ఉంచుకో. విసర్జిస్తే నీకే మంచిది, ఉంచుకుంటే కిడ్నీస్ దెబ్బతింటాయి, హాస్పిటల్స్ కూడా దగ్గర ఉంటాయి, డబ్బులు కూడా అవుతాయి. ఒకవేళ అవసరమైతే పెట్టి కూడా రెడీ చేయవలసి వస్తుంది. అది శరీరానికి. ఇప్పుడు ఆత్మీయంగా పిల్లరా రక్షించబడి బాప్తిసం పొందే ప్రభువుని సేవించే నీలో ఉన్న దేవుని ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశులను చూసావా? వాటిని నువ్వు విసర్జించాలి. ఒకవేళ విసర్జించకపోతే శరీర ఆశ విసర్జించలేని సంసోను దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? బ్రదర్ దయచేసి నేత్రాశ వద్దు, నేత్రాశ వద్దు అని చెప్తాడు. పిల్లరా ఒక ఆయన అన్నాడు, సంసోనికి బలము తలలో ఉంటే సంసోనికి బలహీనత కళ్ళల్లో ఉన్నదన్నాడు. కనుక ఎక్కడ తగిలింది దెబ్బ? కళ్ళకే తగిలింది కదా. 2 కళ్ళు పోయాయి. బలహీనత కళ్ళల్లో ఉంది. చాలామంది పైకి బలంగా ఉంటాం, కానీ మనస్సు బలహీనత, కళ్ళ బలహీనత, ఆలోచనల బలహీనత. జాగ్రత్త, విసర్జించు. నీలో ఉన్న దేవుని ఆత్మ నేను దేవుని వైపు నడిపిస్తూ ఉండగా ఈ శరీరము దీనికి ఆశలు ఎక్కువ కదండి. దీనికి ఆశలు ఎక్కువ, తినాలి, తాగాలి, కట్టాలి, ఏదేదో మొత్తానికి పాపపు ఆశలు ఎక్కువ. నేను ముందే చెప్పి ఇది ఇంకా విమోచించబడలేదు కాబట్టి దీనికి సహజంగా కోరికలు ఉంటాయి. బైబిల్ నేను ముందే చెప్పానంటే నేను చెప్పింది కాదు, పౌలు అంతటి వాడే చెప్పాడు. నేను ఏది చేయాలనుకుంటున్నాను దాన్ని చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా శరీరం నన్ను లాక్కుపోతుందంట. కనుక వాటిని విసర్జించాలి. ఒకటి త్వరగా చూడండి, నేను వివరణ అయితే చేయను కానీ టైం అయిపోయింది కనుక త్వరగా చూడండి. 1 శరీరాశలు విసర్జించమన్నాడు. 2వదిగా తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మన ప్రభువు యొక్క శుభప్రదమైన 2వ రాకడ కొరకు ఎదురు చూడాలన్నాడు. మనము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలన్నాడు. ఒకసారి ద్యామా గారి దగ్గరికి వెళ్తే
ఆయన లోకాన్ని స్నేహించి చెప్పండి దేవుని దాసుని వదిలిపెట్టి వచ్చేసాడు. ఒకసారి మీరు లోతు భార్య గారి దగ్గరికి వెళ్ళండి, ఆమె వెనక్కు చూసి ఉపస్తంభమైంది కదా. మీరు ఇలాగా గెహాజీ దగ్గరికి వెళ్ళండి, గెహాజీ అన్నాడంట ఎలీషా. గెహాజీ ఎక్కడికి పోయి వచ్చావండి? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయనకు ఆశ, లోక ఆశలు ఎక్కువ, బట్టలంటే ఎక్కువ, బంగారం అంటే ఎక్కువ, వెండి అంటే ఎక్కువ, ఇహలోక సంబంధం ఆశ విసర్జించలేక కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు, ఒక ఆయన అన్నాడు బంగారం రేటు ఎంతగా పెరగడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు కూడా బంగారం కొంటున్నారంట. రేపు బంగారపు వీధుల్లో తిరిగే క్రైస్తవులు డిస్కౌంట్ వచ్చిందంట, డిస్కౌంట్ భారీ తగ్గింపు, బంగారం అనగానే జీతం అందగానే భారీ తగ్గింపు అనగానంటే ఎంత, 399 రూపాయలు 99 పైసలు భారీ తగ్గింపు అనేసరికి ఇంత లావేస్తాడు పేపర్లో. అది తగ్గింది ఎంత, 399 రూపాయలు 99 పైసలని ఇంత పొడుగు రాస్తాడు. ఇక తగ్గింది అనుకుంటాం వీళ్ళు. దశమా భాగం ఉండదు, దేవుని భాగాలు ఉండవు, సన్నిధిలో ఏమి పాలు పంపులు ఏమి ఉండవు, కానీ కొన్ని లాటు పెడతావు, ఓ రోజున మొత్తం వదిలేసి వెళ్తావు. లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి పిల్లలని. గెహాజీ కట్టుకోవటానికి వస్త్రాలు తీసుకున్నాడు, సంపాదించుకున్నాడు, కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా. కట్టుకోవటానికి కుష్ఠరోగం వచ్చింది, కట్టుకుంటే బట్టలు వేసుకుంటే ఎడవాలంటే పెటపెట్లాడుతూ ఉంటుంది అనమాట. దానికంటే బరుంటుతూనే ఉండటం బెటరు. సరే జబ్బు వచ్చింది కదా, హాస్పిటల్కి వెళ్ళాలంటే వెండి బంగారం తెచ్చుకున్నాడు, మొత్తం అయిపోయింది కదా. బంగారం వెండి 50 తులముల బంగారు కమ్మే, 200 తులముల వెండి, అంత హాస్పిటల్కి బిల్లుకి అయిపోయింది. దానికైనా పెడతావు కానీ దేవునికి మాత్రం చెప్పండి ఇహలోక సంబంధమైన ఆశలు విసర్జించాలని. త్వరగా చూడండి ఇంకోటి, రోమాపత్రిక 13వ అధ్యాయం వచ్చిన 12 చూడండి ఏమన్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి అన్నాడు. నువ్వు విసర్జించవలసిన ఏవి చెప్పండి. ఒక ఆయన అన్నాడు 10 మందిలో 100 మందిలో సంసోన్లాగా బలంగా ఉంటాడంట, ఒంటరిగా ఉంటే మాత్రం చెప్పండి అలా కాదు. 10 మందిలో 100 మందిలో యోసేపులాగా బలంగా ఉంటాడంట, ఒంటరిగా ఉన్నప్పుడు సంసోన్లాగా బలహీనుడిగా ఉంటాడు. రాత్రి కార్యాలు, రహస్య కార్యాలు ఏమండి విన్నారా? భర్త చూడడు, భార్య చూడదు, పిల్లలు చూడరు, అందరు చూడరు అనుకుంటారు, కానీ ఒక ఆయన ఉన్నాడు చూసేవాడు. నువ్వు ఎంత రహస్యంగా చేసినా చెప్పండి రహస్యములు పిల్లరా దేవుడు ఆయన చూడగలడు. అందుకని విసర్జించమన్నాడు. మీరు అడగండి, పౌలు గారిని అడగండి, కొరింథీ 1 పత్రిక లేక 2వ పత్రిక, మేము అంధకారమందర రహస్యాలను విసర్జించామన్నాడు. ఎందుకంటే ఆయనకు మరుగు లేదు కదా, దేవునికి మరుగు లేదు కదా, కనపడిన స్పష్టమేది లేదు కదా. ఇక 4వ మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 4 వచ్చిన 31 చూడండి ఏమన్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలన్నాడు కదా. సకలమైన దుష్టత్వాన్ని విసర్జించాలను. ఏం విసర్జించాలి? సౌలు గారి దగ్గరికి వెళ్తే రాజ్యం బాగొట్టుకోవటానికి, ప్రాణం బాగొట్టుకోవటానికి, ఘనత బాగొట్టుకోవటానికి మొత్తానికి కారణం ఏంటంటే ఇవే లక్షణాలు. బూతులాడతాడు, కన్న కుమారుణ్ణి అగడగొట్టి దాని కొడక అంటాడు. మీకు తెలుసు, ఇక ఆ మాట నేను వివరించను కానీ ఏమండి, అసలు ఆ మాట అన్న ఆయనకి దాని అర్థం తెలిస్తే ఎలా ఉంటుంది? చాలామంది తిడుతుంటారు కదా, లకారాల మీద తిడుతుంటారు పిల్లల్ని. దాని అర్థం తెలిస్తే తిడతారా? పిల్లలు ఆలోచన చేయండి. ఆయనకి బూతులు ఎక్కువ. సౌలు గారికి ఏమయ్యా, రాజ్యం బాగొట్టుకున్నాం, ప్రాణం బాగొట్టుకున్నావు, ఘనత బాగొట్టుకున్నావు, ఇవన్నీ బాగొట్టుకున్నావు, ఏంటి కారణం ఏంటంటే ఇదే లిస్ట్ ఉంటుంది. ఆయన కోపం ఎక్కువ, ఆయనకు అసూయ ఎక్కువ, ఆయన క్రోధం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇవన్నీ విసర్జించలేకపోయాడు. వీటన్నిటిని కలిగి ఉన్నాడు. చివరికి ప్రాణం విడిచిపెట్టాలి, రాజ్యం విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాడు. ఆలోచన చేయండి. అందుకని శరీరాశులను విసర్జించాలి. కారణం మనం ఒక సంసోను చూసాం. లోకాశలు విసర్జించాలి, ఒక గెహాజీని చూసాం. అంధకార క్రియలను కదా విసర్జించాలి. నిజమే పిల్లరా. 4వదిగా మనము ఈ లక్షణాలను విడిచిపెట్టాలి. ఒక సౌలును చూసాం.
విసర్జించకుండా మందిరానికి వస్తే ఇలా ఉందాం. ఒకరోజు విసర్జన లేదు, 2 రోజు విసర్జన లేదు, 3 రోజు విసర్జన లేదు, 4-5 రోజులకి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ అక్కడి నుంచి అవసరమైతే చెప్పండి ఏ పాట అది? పరదేశులమో విసర్జించిన కారణం చేతే ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆయుష్ ఉంది కానీ విసర్జనకి వెళ్ళలేకపోతున్నాడు. చాలా బద్ధకస్తుడు అనుకుందాం, పర్వాలేదు అనుకున్నాడు, కానీ 4-5 రోజులు కలగా అంతే సంగతులు. అర్థమవుతుందా? 1 దినాన, 2 దినాన, 3 దినాన నువ్వు ఎన్ని దినాలు బట్టి ఇంకా వీటిని కలిగి ఉన్నావు. విసర్జించకపోతే, ఇది నీ దగ్గర కనబడితే ఆయనకు అసహ్యం. నీ మధ్య సంచరించలేడు, నీకు విజయాన్ని అందించలేడు, నీ శత్రువుని నీ చేతికి అప్పగించలేడు. పాపులంటే ఇష్టమే కానీ పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు. పాపుల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన మాట వాస్తవమే కానీ రక్షించబడిన వాడు పాపం చేస్తే ఆయనకు అంగీకారం కాదు. ప్రార్థన చేసుకుందాం. దుష్కార్యం లేకుండా చూద్దాం, మైలు లేకుండా చూద్దాం, అసహ్యమైనది కనపడకుండా గసికతో కప్పేయమన్నాడు. గసికి ఖడ్గం దేవుని వాక్యముతో వాటిని మనం విసర్జిద్దాం. భక్తులు అన్నారు నాకు అక్కర్లేదన్నాడు, ఏసేపు నాకు అక్కర్లేదన్నాడు, ఆసాపు ఈ లోకం నాకు అక్కర్లేదన్నాడు, దావీదు దీనుడై సుబుద్ధి కలిగిన వాడై కోపాన్ని ఆవేశాన్ని చంపుకొని దీనత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇలా భక్తుల అనుభవాల్లో పిల్లల మనం కూడా వాటిని కనపడకుండా చేద్దాం, వాటిని విసర్జిద్దాం, దేవుని వాక్యమనే ఖడ్గం చేత కప్పివేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలనైనా విన్న మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయండి, తిరిగి రాత్రి కొరకు సిద్ధపరచమని యేసు ప్రభువారి నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచి తలంపులు విన్నాం. ఇశ్రాయేలీల పాలెంలో సైన్యము యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి కనిపించకుండా ఉండవలసినవి 3 విషయాలు ఈ మధ్యాహ్న కాలం కూడా మనం విన్నాం. దుష్కార్యము అనేది ఇశ్రాయేలీల పాలెంలో కనపడకూడదు. మైలు పడినటువంటి వాడు ఇశ్రాయేలీల పాలెంలో కనపడకూడదు. విసర్జించినది దేవునికి ఆ పాలెంలో కనపడకూడదు. అప్పుడే దేవుడు ఇశ్రాయేలీల యొక్క సైన్యానికి ఆయన విజయం ఇస్తాడు అనే సంగతులు మనం విన్నాం. అలాగైతే మన జీవితాలలో కూడా అపజయం కలగడానికి దేవునికి దుష్కార్యాలు కనపడుతున్నాయేమో. మన జీవితంలో అపజయం కలగడానికి కారణం మన జీవితంలో ఇంకా మైలు పడినటువంటి అనుభవం కనపడుతుందేమో. విసర్జించినటువంటి పదార్థం దేవుడికి కనపడకూడదు, కానీ మన జీవితాలలో ఇంకా విసర్జించకుండా మన జీవితాలలో ఉన్నాయేమో. అందుకే మన జీవితాలలో ఓటమి కలుగుతుంది అని మనం గ్రహించాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, సంఘము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనకు దేవుడు తప్పక విజయం ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈ వర్తమానం విన్నటువంటి మనలో విడిచిపెట్టవలసినవి, విసర్జించవలసినవి, అవి కనపడకుండా కప్పివేసేటువంటి అనుభవం మనందరం కూడా కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం. దురాశలు, శరీరాశలు ఇవన్నీ మనం విసర్జించాలి. దుష్టత్వము విసర్జించాలి, ముసలమ్మ ముచ్చటలు విసర్జించాలి, ధనాపేక్ష విసర్జించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విన్నాం. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుకి దృష్టిలో మనము పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. ఆయన మన పాలెంలో సంచరించేటప్పుడు, మన కుటుంబంలో ఆయన సంచరించేటప్పుడు, మన జీవితంలో ఆయన చూసేటప్పుడు ఆయనకు పరిశుద్ధత తప్ప ఇంకేమీ కనపడకూడదు. ఆయన మన జీవితాన్ని, సంఘాన్ని చూసినప్పుడు ఆయన సంతోషించి ఆనందించాలి. అలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం. నిన్న ఈ దినం మన మధ్యలో మరి ఇశ్రాయేలీల పాలెం అది సంఘం అని మనం విన్నాం.
ఈ సత్యాలు సంఘం ఎలా ఉండాలి, ఆయన సంచరించే సంఘం, ఆయన నివసించే సంఘం ఎలా ఉండాలి, దాని యొక్క పవిత్రత పరిశుద్ధత గురించి శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని దాసులు విజయానందం గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికి కూడా సువార్త కూడికలో మరి దేవుని దాసులు వర్తమానం అందిస్తారు కాబట్టి అందరూ వచ్చి వాక్యం విని మేలు పొందండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. వారు ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు చేస్తున్న పరిచర్య సేవ గురించి, కుటుంబం గురించి కూడా మనందరి ప్రార్థనల్లో, సంఘ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసి కూడికను ముగింపు చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ దాసుని ద్వారా నిన్న ఈ దినం మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానములను బట్టి, తలంపులను బట్టి స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలీయుల పాలెములో మీరు సంచరిస్తున్నారు, నివసిస్తున్నారు. ఆ పాలెము ఎలా ఉండాలి అనేది ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశావు. ఈనాడు సంఘమే నీవు నివసించే పాలెమై ఉన్నది. సంఘమే నీవు సంచరించే పాలెమై ఉండగా దేవా, మరి సంఘము ఎలా ఉండాలి, సంఘములో ఉన్న నీ బిడ్డలమైన మేము ఎలా ఉండాలి, పరిశుద్ధత పవిత్రత నీకు ఎలా కనపడకుండా ఎలా కనపడాలి, ఆ విషయాలు మేము మీ దాసుని ద్వారా విన్నాం. మా జీవితాలలో ఓటమి లేకుండా జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రభువా, మీరు సంచరిస్తూ ఉండగా మీకు కనపడకుండా దేవా, మైలు కనపడకూడదు, దుష్కార్యం కనపడకూడదు, విసర్జించిన విషయాలు కనపడకూడదు. పరిశుద్ధత పవిత్రత పరిశుభ్రత నీకు కనపడాలి దేవా. మరి మా జీవితాలలో కూడా అలాగూ కాపాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినడమే కాకుండా వాక్యపు వెలుగులో మా జీవితాలను కూడా సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. నిన్న ఈ దినం మీ దాసుని మా మధ్యలో బలపరిచి వాడుకున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని కొరకు, కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, సేవ కొరకు, స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ఇంకను దీవించి బలపరిచి రాబోయే దినాల్లో ఇంక మరి ఎక్కువగా నీ పరిచర్య కొరకై ఉపయోగపడే సాధనంగా మీ దాసుని ఇంకను బలంగా వాడుకుంటారని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘము కూడా నిన్న ఈ దినం నీ మాటలు విన్నారు. విన్న వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియమైన కుమారుడు, రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రాత్రికి మరి వనజక్క వాళ్ళ ఇంటి దగ్గర బ్యాంకర్స్ కాలనీలో స్వార్థ కూడిక ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా చేరి రావాలని మనవి చేస్తున్నాం. కూడిక ముగించుడు సెలవు.